కమల వికాసం కేవలం ఉత్తర భారతంలోనేనా? దక్షిణ భారతంలో బీజేపీకి అంత సీన్ లేదా? విపక్ష నేతలు తరచూ చేసే ఆరోపణలు ఇవే. అందుకు తగ్గట్టే గణాంకాలు ఉండటం ఆ పార్టీ నేతలకు కాస్త మింగుడు పడని అంశమే. ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోల్చితే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న, తెలంగాణలో గట్టి పోటీ ఇస్తామని భావించిన ఆ రెండు కలలు కలలైపోయాయి. తెలంగాణలో కాస్త పర్వాలేదనిపించిన కర్ణాటకలో మాత్రం అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చింది బీజేపీ. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి 29 ఎంపీ సీట్లు వస్తే అందులో 25 ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 తెలంగాణలో వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా కర్ణాటకలో మళ్ళీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా? బట్ ఎక్కడ అసాధ్యం అన్న పదం వినిపిస్తుందో అక్కడ సుసాధ్యం చేసుకోవటంలో బీజేపీ పెట్టింది పేరు. 2.5 దశాబ్దాల క్రితం వరకు అసలు దేశంలో అధికారంలోకి రావటమే కష్టమన్నారు. కానీ 10 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతుండటం మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించి, విక్టరీ అంటే ఇలాంటి విక్టరీ కాదు, ఏకంగా 400 సీట్లు టార్గెట్గా పెట్టుకొని మరీ పనిచేసే స్థాయికి ఎదిగారు కదా. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీని ఎదిరించేందుకు సుమారు 30 పార్టీలు ఏకమయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు కదా. సరే, వాళ్ళు విజయం సాధిస్తారా లేదా అన్న సంగతిని పక్కన పెడితే, సాక్షాత్తు చిదంబరం వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలే తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సూపర్ విక్టరీ సాధించిన బీజేపీని ఆకాశానికి తేయడం కూడా చూస్తున్నాం. ఉత్తరాదిలో బీజేపీని కొట్టే పార్టీయే లేదన్న రేంజ్లో ఆ పార్టీ మిగిలిన పార్టీలకు సవాల్ విసురుతోంది ఇప్పుడు. అయితే దక్షిణాదిలోనే అస్సలు చిక్కల్లా. అందుకే ఇప్పుడు బీజేపీ ఫోకస్ మొత్తం సౌత్ పైనే పెట్టింది. 5 ప్రధాన రాష్ట్రాల్లో కలిపి ఎలాగైనా 50 సీట్లు సాధించాలన్నది ఆ పార్టీ టార్గెట్. అందుకు గ్రౌండ్ వర్క్ ఎప్పుడో స్టార్ట్ చేసేసింది. వేసిన ప్లాన్ను 100% అమలు చేయడం కూడా మొదలుపెట్టేసింది. పోగొట్టుకున్న చోట పక్కన పెడితే, కొత్తగా అడుగు పెట్టని చోట సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. గతంలో 25 లోక్సభ సీట్లు సాధించిన కర్ణాటకలో ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు. సో ఈసారి అక్కడ అన్ని సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత జేడీఎస్తో పెట్టుకున్న పొత్తు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందన్నది చూడాలి. కనుక మిగిలిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను టార్గెట్ చేసింది ఈసారి బీజేపీ. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1, అంటే మొత్తంగా 102 స్థానాలు. కర్ణాటకలో ఉన్న 28 లోక్సభ స్థానాలతో కూడా కలిపితే మొత్తం 130. సో ఈ 130 స్థానాల్లో కనీసం 50 సీట్లు సాధించాలన్నది కమలనాథుల ప్రస్తుత లక్ష్యం. లక్ష్యం దిశగా అడుగులు కాదు, ఏకంగా పరుగులే పెడుతున్నారు కమలనాథులు. సో స్టేట్ టు స్టేట్ ఎలా ప్లాన్ చేశారు, దాన్ని ఎలా వర్కౌట్ చేస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడులో ఎప్పటి నుంచో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన గ్యాప్ను క్యాష్ చేసుకుందామని ట్రై చేసింది గతంలో. కొంతమేర వర్కౌట్ అయినట్టు కనిపించినా ఆ ఫలితం మాత్రం 2019 ఎన్నికల్లో ఏమాత్రం కనిపించలేదు. అందుకే ఈసారి మాత్రం తమ ప్రయత్నం వృధా కాకూడదని గట్టిగా ట్రై చేస్తోంది. గతంలో ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసిన బీజేపీ ఈసారి మాత్రం అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల మనసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చాలా గట్టిగానే చేస్తోంది కూడా ఈ ప్రయత్నం. తాజాగా ప్రధాని పర్యటనే అందుకు నిదర్శనం. సుమారు 1100 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడంతో పాటు సుమారు 20,140 కోట్ల రూపాయల విలువైన రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహజ వాయు, అణుశక్తి ఇలా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని. కొద్ది రోజుల క్రితం తమిళనాడును వర్షాలు, వరదలు కుదిపేసినప్పుడు కూడా కేంద్రం తమిళ ప్రజలకు అన్ని విధాలా తోడుంటుందని చెప్పటమే కాదు, చేతల్లో చేసి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా
తమిళ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని పదే పదే చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో ఒక స్థిరమైన చోటు సంపాదించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా అని చెప్పచ్చు. ఇక కేరళలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడుగుపెట్టడం కష్టంగానే ఉంటుంది బీజేపీకి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను కాదని కేరళ జనం ఇంకా బీజేపీని పూర్తిగా నమ్మడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కేరళ ప్రజల మనసులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా త్రిశూర్లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏకంగా 2 లక్షల మంది జనాన్ని రప్పించడం ద్వారా ఓ రకంగా ఆ రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు బీజేపీ. ఒక మాటలో చెప్పాలంటే ఈ సభతో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పాలి. అలా ఈ సభ ద్వారా పరిస్థితులు గత ఎన్నికల మాదిరి ఈసారి ఉండవని ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది బీజేపీ. సౌత్లో బీజేపీకి స్థానం లేదన్న కాంగ్రెస్ నేతల కామెంట్స్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ తమిళనాడు, కేరళలో ఉన్న పరిస్థితులు లేవు. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి బీజేపీ అనగానే తెలంగాణలో అర్బన్ ఏరియాలోనే ఆ పార్టీకి పట్టుందన్న వాదన ఈ ఎన్నికల ముందు వరకు వినిపించింది. కానీ అనూహ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి 2 టైర్ సిటీల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి బీజేపీ ప్రభావం బాగానే కనిపించింది. రాష్ట్రంలో అధికారానికి ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ సౌత్లో నిర్దేశించుకున్న టార్గెట్ను చేరేందుకు బీజేపీకి తెలంగాణలో చాలా అవకాశం ఉందన్న ఫీల్ గుడ్ మూమెంటం అయితే ఓ రకంగా వచ్చిందని చెప్పాలి. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే గల్లీలో అధికారంలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలన్న నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాత్రమే ఫైట్ ఉండబోతుందన్న వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలా బీఆర్ఎస్ను సైడ్ చేస్తూ ఆ ప్లేస్ను తాను ఆక్రమించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది బీజేపీ. ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన టీడీపీతో కలిస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయి, లేదా ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. సో ఏపీ విషయంలో బీజేపీ ఎంత మేర ఫోకస్ చేస్తుందన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. పాండిచ్చేరిలో ఇప్పటికే కూటమితో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అక్కడ ఉన్న ఏకైక లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ వదులుకునే ఆలోచనలో లేదు. సో మొత్తంగా 2024లో ఎలాగైనా దేశవ్యాప్తంగా ఒంటరిగా 350 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందులో 50 స్థానాలు దక్షిణాదిలో రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ 3 నెలల్లో పరిస్థితులు ఎలా మారుతాయి, ఎవరికి అనుకూలంగా మారుతాయి, బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా, అందుకోసం మున్ముందు బీజేపీ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచించబోతోంది, ఇవన్నీ ఇప్పుడు అత్యంత ఆసక్తికరం.